ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, గత రాత్రంతా కూడా మీ కృప, మీ కాపుదల దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు మరొకసారి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు ఏదో మా శక్తి ఉందని, మా బలం ఉందని, మాకు ఆరోగ్యం ఉందని మేము సజీవులముగా లేము, కానీ నాయనా కేవలము కూడా మీరు చూపించిన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము. ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాం ప్రభువా. అందును బట్టి కోట్లాది కోట్ల వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనము, తినుము తాగుము అని అతడు నీతో చెప్పునే గాని అవి హృదయములో నుండి వచ్చు మాట కాదు అని అయ్యా లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అవును ప్రభువా, అయ్యా మా చుట్టూ ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది స్నేహితులుగా ఉంటున్నారు, ఎంతోమంది బంధువులుగా ఉంటున్నారు. అయ్యా వారందరూ ఏదో పైకైతే ప్రేమ చూపించేవారిగా ఉంటున్నారని, అయ్యా మాకు కలిగిన దాన్ని బట్టి, మాతో ఉన్న అవసరాన్ని బట్టి వారి మాటల నుంచి మృదువైన మధురమైన మాటలు వస్తున్నాయేమో కానీ అవి హృదయంలో నుంచి వచ్చేవి కావు నాయనా. అయ్యా వారు నిజంగా పలుకుతున్న మాటలు కాదని, ఈ లోక మనుషుల స్వభావం ఏమిటో ఎలా ఉంటుందో అని ఈ ఉదయాన్న మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అయా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మా ప్రవర్తన ఎలా ఉండాలో, మేము ఎలా జీవించాలో, ఎవరితో ఎలా మెలగాలో మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అయా ఈ యొక్క ఆదివార కాల సమయంలో మేమందరము కూడా మీ మందిరానికి వెళ్ళుటకు సిద్ధపాటు కలిగి ఉంటుండగా మా ప్రయాణాల్లో మీరు మాకు తోడై ఉండండి. ఏ అపవాది క్రియ మాకు అడ్డుపడకుండా మేమందరము కూడా మీ సన్నిధిలో ఆనందించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఈ రోజున మా పనులను కూడా ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, వేటిలో అయితే తండ్రి మేము ముందుకు వెళ్తున్నామో వాటన్నిటిలో మాకు ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయమని అడుగుతున్నాము దేవా. అయా మేమందరము నూరింతలుగా ఫలించుటకు కృప చూపించండి. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ఒక్క మార్గంలో మీ రక్షణ దయచేయండి. వెళ్తున్న వస్తున్న ప్రతి ఒక్క ప్రయాణమును దీవించండి అయ్యా. క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నాయనా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి అనారోగ్యంతో, వ్యాధులతో, ఎటువంటి ఆర్థికపరమైన కష్టాలతో ఈరోజు జీవించకుండా ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి జీవితంలో ఈరోజు సమృద్ధిని దయచేయండి తండ్రి. అయా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి కృప చూపించండి. వారి యొక్క మాటలు, వారి యొక్క చేతల ద్వారా ఎవ్వరు కూడా నాయన మీ నామానికి ఆయాసకరంగా జీవించకుండా ఉండడానికి సహాయం అనుగ్రహించండి దేవా. అదేవిధంగా ప్రభువా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, ఆపరేషన్స్, డెలివరీస్ నిమిత్తం రిపోర్ట్స్ కొరకు వెళ్తున్నారు. వాటన్నిటిలో బిడ్డలకు అనుకూలమైన రిపోర్ట్స్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. అయా ఈ రోజున మీరిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా మొబైల్స్, టీవీలు, ఆయా వ్యర్థమైన మాటల ద్వారా తండ్రి మా సమయాన్ని కాలయాపన చేయకుండా సహాయం అనుగ్రహించండి దేవా. మా స్నేహితులతో, మా బంధువులతో తండ్రి, మా కుటుంబ సభ్యులతో ఎవరితో ఎటువంటి విభేదాలు ఈరోజు మేము కలిగి లేకుండా ప్రేమించే మనసు, క్షమించే మనసు మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. నెమ్మదికరమైన, శాంతికరమైన జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి నాయన. అయ్యా వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నాయన మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.